హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు కొత్త వీడియోకి అయితే వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ రాజు బ్రోని ఫ్రెండ్స్. ఈ రోజు మా ఊరిని అయితే మీకు పరిచయం చేస్తున్నాను. ఊరి పేరు వచ్చి రాళ్ళగారువు. ఈ ఊరు అయితే ఒక విచిత్రంగా ఉంటుంది. రాళ్ళగారువు ఎన్నో సంవత్సరాల నుంచి మట్టి ఇల్లులతోని కనబడే ఈ విలేజ్ ఒకటి అనమాట. ఊరి వచ్చి పెద్ద పర్వతం కిందకైతే ఉంటుంది. ఒక పంచాయతీ పక్కనే ఉంటుంది రాళ్ళగారువు. ఫ్రెండ్స్, మా ఊరు అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, మీరు కూడా చూడాలని నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను తీసే టైంలో జనాలు అయితే పనిలోకి వెళ్ళిపోయారు. నేను అందరినీ చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చూపిస్తాను. ఊరి లోపల వచ్చాక తలుపులు అయితే ఉండవు. చూడండి, చుట్టంతా ఎలా ఉంటదంటే ఈ విధంగా ఉంటది. విలేజ్ చూడడానికి ప్రశాంతంగా ఉంది. ఆవులు, అలాగే మేకలు, కోళ్లు. ఇంటి పక్కన అయితే కొలాయి తెచ్చుకున్నారు. ఇది చాలా మంచి పద్ధతి ఫ్రెండ్స్. వీటినే వెదురు కుక్కలు అంటారు ఫ్రెండ్స్. ఇవైతే నేచురల్ ఫుడ్ అనమాట. ఎటువంటి హాని అయితే ఉండదు. మనం తినేటప్పుడు చాలా టేస్ట్ అయితే ఉండబోతుంది. మనం చికెన్ సాంబార్ తిన్నామా, అలాగనే చేయము. అసలు ఎక్కడ తగ్గలేదు. అలాంటి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట వీటిలోని. మా ఊరిని ఎన్నో రోజుల నుంచి చూపిద్దాం అనుకున్నాను. ఈ రోజు అయితే మీకు చివరిగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని ఎంతమంది సపోర్ట్ చేస్తారో తెలియదు, ఎంతమందికి షేర్ చేస్తారో. ఇలాంటి విలేజ్ వీడియోస్ మీరు ఎంతమంది చూడాలని ఇంట్రెస్ట్ పెట్టుకుంటారో, మరిన్ని ఇంట్రెస్ట్ కోసం నేను మళ్ళీ తీస్తాను. ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను, మన గిరిజన్ లోనే కుక్కలు అయితే ఎక్కడైనా ఉంటాయి. ఎందుకంటే ప్రతి విలేజ్ లో కుక్కలు అయితే ఎక్కువ కాబట్టి అలవాటు అయిపోయి ఉంటాయి. మట్టిళ్ళు అయితే ఇలా కట్టుకుంటారు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ దీన్ని అయితే కూల్చేస్తారు అనమాట. పైన అయితే పెంకు ఉండేది అనమాట. పెంకు తీసేస్తారు. ఎందుకంటే గోడలు చుట్టంతా తడిసిపోయాయి. అలాగే కర్రలు కూడా అవన్నీ పోయినాయి అనమాట. ఇవుల్లోనే ఎటువంటిగా ఇల్లులు కట్టుకుంటారు అనమాట. మట్టితో, అది కూడా సిమెంట్ ఏం కాదు. రౌండ్ అయితే రంగులు వేసారనమాట. ఈ విధంగా ఈ ఇల్లు తర్వాత ఇది కట్టుకున్నారనమాట మా మాయ వాళ్ళు. ఇలా కట్టుకుంటారు. ఇది కూడా మట్టితోనే కట్టుకున్నారనమాట. మన ట్రైబుల్లోని ఇలాగే ఎక్కువ ఇల్లులు అయితే కట్టుకుంటారు ఫ్రెండ్స్. మొత్తం అయితే వీడియోలు చెప్పడం అయిపోయింది. ఇదే మా ట్రైబుల్ విలేజ్ అనమాట, రాళ్ళగారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి దాకా చూసుంటే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే చివరి వరకు చూసి ఒక లైక్, కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో తీయడానికి మీరందరూ సపోర్ట్ చేస్తే ఈ వీడియోకి ఎంత రెస్పాన్స్ వస్తుందో దాన్ని బట్టి నెక్స్ట్ మా విలేజ్ లో ఎవరు ఎలా చేస్తున్నారు అనేది వివరాలు పూర్తిగా చెప్తాను. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రాజు బ్రోని. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ ఛానల్లో చాలా మొదటిసారి మళ్ళీ యూట్యూబ్ పెట్టడం అయింది. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా నా ఛానల్ ఎంతోమందికి తెలియకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.